హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనందు వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. ఇక ఈరోజు అయితే గోరింటాకు అయితే కోసుకొచ్చాను అనమాట. మా పాప అయితే ఎప్పటి నుంచో నాకు గోరింటాకు పెట్టామా అని అడుగుతుంది అనమాట. అందుకని ఈరోజు అయితే కోసుకొచ్చాను. ఇక వాళ్ళకి హాలిడేస్ కూడా ఇచ్చారు కాబట్టి ఎలాగో ఇంటికాడ ఖాళీయే కాబట్టి మా కుషిత గోరింటాకు అయితే పెట్టమంది అనమాట. ఇక అందుకని గోరింటాకు అయితే కోసుకొచ్చాను అనమాట. ఇక అదైతే కోసుకొచ్చాను కానీ ఇక సన్నటి పుల్లలు అనేవి ఉంటాయి కదా, అవి అయితే తీస్తున్నాను అనమాట. ఇక అవి కూడా అలా కలిపి మిక్సీ పెడితే పుల్లలుగా ఉంటది, సరిగ్గా పెట్టుకున్నట్టు కూడా ఉండదు అనమాట. ఇక అందుకని అవి అయితే ఏరాక ఇక గోరింటాకు అయితే ఇది మిక్సీ పట్టాలి. ఆల్రెడీ చిన్న చెట్టుదే కోసాను అనమాట. నాకన్నా ఒకళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు అయితే వచ్చి కోసేశారు. ఇక మా ఖుషి ఏడుస్తుందని ఇక ఉన్న దాంతోనే కోసుకొచ్చి ఇలా తీసుకొచ్చి మిక్సీ పట్టాల్సి వచ్చింది. అసలు ఆగట్లేదు, ఏడుస్తానే ఉంది. నాకెప్పుడు గోరింటాకు పెడతావు, పొద్దుటి నుంచి చెప్తున్నావు కదా, ఎప్పుడు పెడతావు చెప్పు అని బాగా ఇసుకిస్తుంది అనమాట. ఇక మా చిన్నప్పుడు గోరింటాకు అయితే మేము ఎలా పెట్టుకున్న వాళ్ళం అంటే అందరం పిల్లలం కలిసి ఇక ఇదివరకు గోరింటాకు నూరేటప్పుడు ఏంటో మజ్జిగని, ఈ కాకి బొడ్డని, మూడిళ్ళకు తాటాకని ఇంట్లో చాలా వేసేయాలి అనమాట. ఇప్పుడైతే నేను అలా ఏం వేయట్లేదు కానీ ఒక చింతపండు తప్పితే ఏమి వేయను అనమాట. నేను మామూలుగానే పట్టేస్తున్నాను. ఇదివరకు అలా సెంటిమెంట్ అనమాట. మొహం చూడు అట్టుంది. ఇక ఇక్కడ నేనైతే చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. చింతపండు లేని వాళ్ళు నిమ్మకాయ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే చింతపండు ఉంది కాబట్టి ఇక అదే వేస్తున్నాను అనమాట. పులుపు అనేది తలిగితే కొంచెం ఎర్రగా పండిద్దని కొంచెం నమ్మకం అనమాట. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచిదని చాలామంది అంటుంటారు కదా. అందరికీ ఆశ ఉంటుందండి గోరింటాకు ఎర్రగా పండాలని. అందుకని ఒకసారి అయితే తిప్పాను కదా, ఇప్పుడైతే మళ్ళీ ఇక చింతపండు వేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక ఇక్కడ నేను నా పనిలో నేనుంటే మా బొడ్డోడి పనిలో మా బొడ్డోడు ఉన్నాడు అనమాట. చూడండి చాట్లో ఎలా కూర్చున్నాడో. ఇక తోమిన గిన్నెలతోనే అయితేనే ఆడతాడనమాట. వాడికి ఎక్కువగా గెంట్లను పెద్ద గిన్నెలు ఉంటే చాలు, వాటితోనే ఆడుకుంటాడు. అంతకన్నా ముందే బియ్యం తీసి పారబోసాడు గద్దిచ్చానని ఇక అలా గిన్నెలు తీసుకొని ఆడుతూ ఉన్నాడు అనమాట. మా ఖుషి అయితే ఎప్పుడైద్ది అని ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఇక గోరింటాకు చూసారా, నేను అలా మిక్సీ పడుతుంటేనే పండిపోతూనే ఉందన్నమాట నా చేతికి. చాలా ఇష్టం అనమాట. పెట్టుకోక కూడా చాలా రోజులు అయిపోయింది. మీకైతే గోరింటాకు ఇష్టమా, అలాగే కోన్ అంటే ఇష్టమా కమెంట్ చేయండి. కోన్ అయితే బాగానే ఉంటుంది కానీ మనకి నచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చు. కానీ దీంతో అలా కాదు, ఇది మాత్రం బాగా ఎర్రగా పండిద్ది. కోన్ అయితే తక్కువ రోజులు ఉండిద్ది అనమాట. జుట్టు చూడు ఎట్టుందో. మళ్ళీ నీకు ఇష్టమా గోరింటాకు అంటే? ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? చేపట్టు, ఇక్కడ పెట్టి చెయ్యి. ఎట్టు పెట్టాలి? ఎట్టు చాలా? ఒక చుక్క చాలా? ఒక చుక్క చాలా? ఇంకేం వద్దా? ఏళ్ళకి పెట్టను మరక. వీటికేం తక్కువ లేదు. అక్కడ పెట్టు అంట. బాగానే ఉన్నాం. ఓకే, పెడతాను. నీకు చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఈ చేతి గూడు పెట్టు. సరేలే. చేతులు చూపి రెండు. ఎలా ఉంది ఫ్రెండ్స్ అను? ఎలా ఉంది ఫ్రెండ్స్? చెప్పు ఎలా ఉంది ఫ్రెండ్స్? కాళ్ళకు కూడా పెట్టుకున్నాం. ఈ రేపు సంక్రాంతి అనగా ఈరోజు పెట్టి నా చెయ్యి చూడ అంత బాగా పండిందో అనాలి. చెప్పు, ఉంచుకో చాలాసేపు. ఈరోజు సంక్రాంతి అనగా నాకేం తెలుసు మరి. నీ గోరింటాకు చూపి సేపు కూడా ఉంచుకోవాల. పెట్టు అంది. కాళ్ళయి చూపి మంచిగా. ఇంకొక గాజు చూడు, అక్కడ కూడా ఉంటుంది.
ఇక చూసారు కదా ఫ్రెండ్స్, గోరింటాకు అయితే ఎలా చక్కగా పండిందో చాలా బాగుంది కదా. మీకు కూడా ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.